అందరూ అనుకుంటున్నట్టే సోనియానే ఎలిమినేట్ అయింది నిన్న. అయితే లాస్ట్కి మణికంఠ సోనియా వీళ్ళిద్దరే ఉన్నప్పుడు హౌస్ మేట్స్కి ఛాన్స్ ఇచ్చారు, ఎవరు ఉండాలనుకుంటున్నారు, ఎవరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు అని. అయితే పృథ్వీ, నిఖిల్, నైనిక అనుకుంటా సోనియాకి వేశారు, మిగతా హౌస్ మేట్స్ అందరూ మణికంఠకి వేశారు. అలా సోనియా ఎలిమినేట్ అయిపోయింది. ఇదివరకు అది ప్రీవియస్గా శేఖర్ భాష దాంట్లో కూడా వచ్చింది. అప్పుడు శేఖర్ భాష వెళ్ళిపోవాలనుకున్నారు, తనే వెళ్ళిపోయాడు. చాలామంది సీక్రెట్ రూమ్ ఉంది అన్నారు, కానీ సీక్రెట్ రూమ్ అయితే లేదు. కానీ ఇంకో ట్విస్ట్ పెట్టారు నాగార్జున గారు. నెక్స్ట్ సాటర్డే లోపు 8 మంది వైల్డ్ కార్డులు వస్తారు అని చెప్పారు. అలాగే ఈ వారం మిడ్ వీక్లో ఒకళ్ళు ఎలిమినేషన్ అయిపోతారు అని కూడా చెప్పారు. మరి అది ఎవరు అవుతారు అనుకుంటే మ్యాక్సిమం ఇప్పుడున్న నాగమణికంఠ కనుక ఒకవేళ ఉంటే నామినేషన్లో మ్యాక్సిమం నాగమణికంఠనే అవుతాడు అనుకుంటున్నాను. లేదా నైనిక ఉంటే నైనిక, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు అయ్యే ఛాన్స్ ఉంది. కానీ మరీ మిడ్ వీక్ అంటే బుధవారం కానీ గురువారం కానీ ఎవరో ఒకరిని తీసేస్తారు. ఆ 8 మంది కంటెస్టెంట్లు ఎవరో ఇప్పటికే సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. వాళ్ళు కనుక వచ్చారంటే వాళ్ళల్లో చాలామంది 3-4 బాగా హైప్ ఉన్న వాళ్ళే. మ్యాక్సిమం వాళ్ళు విన్నింగ్ రేస్లోకి వెళ్ళి ఇప్పుడున్న వాళ్ళని తొక్కేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మంగళగిరి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.